నమస్తే, జర్నలిస్ట్ జానీని మనతో పాటు చర్చ చేయడానికి ఏపీ యువత ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పార్టీలు కలిశాయి. మరి కొంతమంది ప్రజలు 3 పార్టీలు కలిశాయి, అది గెలవని అంటున్నారు. మరి మీ దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి, ఇక్కడ మీరు అడుగుతూ ఉన్నారు 3 పార్టీలు కలిశాయని. 3 పార్టీలు ఎందుకోసం కలిశాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే చీలితే ఈ రాక్షసుడు అనేవాడు మళ్ళీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రం సర్వనాశనం అవ్వకూడదు, రాష్ట్రం గెలవాలి. మాకు పార్టీలు పదవులు కాదు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసామని చెప్పి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం కాపాడాలి, రాష్ట్రం గెలవాలి, జగన్ పోవాలి అని నినాదంతో వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ గతంలో చూసుకుంటే 2019లో జస్ట్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటివి 60 నియోజకవర్గాల పైన ఉన్నాయి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆకాశం లేకుంది. అంటే అంత వ్యతిరేకత ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడం అనేది అసాధ్యం. ఏ విధంగా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల దగాబడ్డ యువత ఎందుకు దగాబడ్డారంటే, ఒకప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, 2,30,000 ఉద్యోగాలు అన్నాడు, కంపెనీలో 75% రిజర్వేషన్, ఇవేమీ చేయలేదు. మళ్ళీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోతే యువత ఏమిటంటే ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఈ జగన్మోహన్ రెడ్డికి మనం అవకాశం ఇచ్చాం, నమ్మి మోసపోయాం, ఈసారి అతనికి ఇవ్వకూడదు అంటున్నారు. దాని విధంగా రాష్ట్రంలో ఉండే యువత 90% పైగా తెలుగుదేశం కూటమికి ఓటేయడానికి ఉన్నారు. అలాంటప్పుడు ఆ మెజారిటీ అంతా గతంలో జస్ట్లో పోయినటువంటి ఇప్పుడు రిటర్నింగ్ పవర్ ఆ విధంగా గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మటం లేదంటే అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పులు చేశాడు. 10 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అప్పులు చేసి నేను ఇచ్చా అంటున్నాడు. 2 లక్షల కోట్లు ఇచ్చాడు. మిగతా డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరి జోబీలోకి పోయింది? వాళ్ళ జోబీల్లోకే కదా. ఈరోజు కాంట్రాక్టర్లు వీళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. ఈ విధంగా దోచుకు తింటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించి జగన్ ఇంటికి పంపించాలని సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్ అనేవాడు ఓటమి తాలూకు భయంతో డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించబోతుందని మేము యువత భావిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు 15 సంవత్సరాలు సీఎం అయ్యాడు, ఏమి చేశాడు, నేను 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశాను 5 సంవత్సరాల్లోనే అంటున్నారు. మరి దానికి మీరేం సమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే. ఆయన 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయాడు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా వెనక్కి తీసుకొని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అడుగుతున్నావు కదా జగన్. నీకు తెలియకపోతే నీ తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశావని అడుగుతున్నావు కదా. నీ తండ్రి ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నీ తండ్రి కూడా చేయలేనాటివి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేసి చూపించారు. నువ్వు ఈరోజు పొదుపు సంఘాలు అని మాట్లాడుతున్నావు కదా. ఆ పొదుపు సంఘాలు డ్వాకరా స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు, తెలుసుకో జగన్. ఇంకొకటి, ఈరోజు గ్యాస్ కనెక్షన్లు గురించి మాట్లాడతావు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్ల దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులకి రైతు బజార్లు ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం పెట్టి బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ జన్మభూమికి సేవ చేసే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. శ్రమదానం, పరిశుభ్రత, అదేవిధంగా డైలీ యువర్ సీఎం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవి మాత్రమే కాకుండా నువ్వు అడుగుతూ ఉన్నావు ఏం చేశాడని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈరోజు రైతు బిడ్డలు కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నారు కదా. దానికి పునాదులు చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణం చేయడం కావచ్చు, ఆ తర్వాత కంపెనీలు తీసుకొని రావడం కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా చదువును దగ్గరికి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లిటరసీ రేటు గురించి మాట్లాడుకునే విధంగా చేశాడు. ప్రాథమిక పాఠశాలలో పెట్టాడు, ఉన్నత పాఠశాలలో పెట్టాడు, అదేవిధంగా హై స్కూల్లో కట్టించాడు, జూనియర్ కాలేజీలు కట్టించాడు, మహిళా జూనియర్ కాలేజీలు కట్టించారు, డిగ్రీ కాలేజీలు కట్టించారు, మహిళా డిగ్రీ కాలేజీలు కట్టించారు. ఈ విధంగా ఇవన్నీ చేశారు. ఇవి మాత్రమే కాకుండా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర విద్యా సంస్థలు వస్తే వాటన్నిటికీ ల్యాండ్ అలకేట్ చేసి వాటన్ని పనులు ప్రారంభం అవడానికి అక్కడ సహకరించి ఏ ప్రదేశంలో ఏవి పెట్టాలని పెట్టి ఈ విధంగా ఐఐటి, ఐజార్, ఐసిటి, ఐఐడిటి, IIIT, ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఇలాంటివి ఎన్నో విద్యా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. ఇవి మాత్రమే కాకుండా అనేక రంగాల వరకు ప్రతి పేదవాడికి భోజనం పెట్టేదానికి అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవాడికి భోజనం పెట్టాడు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాడు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే పసుపు కుంకుమ పెట్టాడు, అన్నదాత సుఖీభవ ఇచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు.
కియా, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్, అదేవిధంగా మెగా సీడ్ పార్క్, అదేవిధంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కట్టడం కావచ్చు, అదేవిధంగా సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, జోహో, హెచ్సిఎల్, అదేవిధంగా ఏషియన్ పెయింట్స్, ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలేరు నగరి కావచ్చు, ఆంధ్రనీవా కావచ్చు, గండికోట కావచ్చు, ఇదే విధంగా పట్టిసీమ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మార్క్. ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు జరిపావు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. నువ్వేం చేసావు జగన్? నువ్వు చేసింది ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి నీ రంగు వేసుకోవడము, చంద్రబాబు నాయుడు గారు కట్టిన స్కూల్కి నీ రంగు వేసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు కట్టిన రంగులు వేసుకోవడం. ఈ రంగులు వేసుకోవడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో నువ్వు చేసింది ఏంటో తెలుసా? పాఠశాలల్లో నుంచి ఈరోజు పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక టీచర్ పోస్ట్ రిక్రూట్ చేయాల. అదేవిధంగా రైతులకి కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు ఇచ్చి ఈరోజు ఎంతోమంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మహిళలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేకపోయాడు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి అభివృద్ధి అనేది చేయకుండా, సంక్షేమం సక్రమంగా ఇవ్వకుండా, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారో చెప్పావు. నువ్వు చేసింది నీ మార్పు ఒక్కటన్నా చూపించగలుగుతావా? చూపించలేడు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు అనే వ్యక్తి ఓన్లీ ఎలక్షన్ ముందలే ఆ పథకాలు, అది ఎలక్షన్ దాకే చెప్పేది, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు ఆ పథకాలే పట్టించుకోడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ మాటలు మీకే సెట్ అవుతాయి. ఎందుకంటే గతంలో సిపిఎస్ రద్దన్నావు. ఏం చేసావయ్యా? వారంలో సిపిఎస్ రద్దన్నావు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తా అన్నావు, కట్టించావా? అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా అన్నావు, ఇచ్చావా? అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలు అన్నావు, మెగా డిఎస్సి అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. ఇదే విధంగా కాకుండా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నావు, రైతులందరికీ బోర్లు అన్నావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 730 హామీలు ఉన్నాయి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదా నువ్వు? దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన విదేశీ విద్యను ఆపేసింది నువ్వు కదా. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే ప్రతి పేదవాడికి భోజనం, అన్నా క్యాంటీన్ ఎత్తేసింది నువ్వు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండుగకి పండుగ కానుకలు ఇస్తే ఆ పండుగ కానుకలు ఆపేసింది నువ్వు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పెళ్లి కానుకలు ఇస్తే ఆ పెళ్లి కానుకలు ఆపేసింది నువ్వు కదా. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన రాజధాని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు వెళ్ళగొట్టింది నువ్వు కదా. ఈ విధంగా నువ్వే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎన్నో వెళ్ళగొట్టేసి ఈరోజు ఏం చేశాడని అడుగుతూ ఉన్నావు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినట్టు యాక్చువల్లీ నువ్వు కంటిన్యూ చేసి ఉండాలి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవి కంటిన్యూ చేయకుండా ఈరోజు ఆపేసి ఎంతోమంది పేదల పొట్ట కొడతా ఉన్నాడు. దాదాపుగా ఒకప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళండి, బీసీలకి పనిముట్లు ఇచ్చేవాళ్ళండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా ఎందుకు ఇవ్వలేదు? దీన్ని బట్టి చూడండి, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు కార్పొరేషన్ ద్వారా 27 దళిత సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా రాష్ట్రంలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినట్టు రద్దు చేసింది ఎవరంటే ఈ రద్దుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మాట ఇచ్చి మాట తప్పి ఇతను చేసిన తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారిపై తొయ్యాలని ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబుకి నమ్మి ఓటేస్తే మీ ఇంటికి చంద్రముఖి తెచ్చుకున్నట్టే అంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్పారు? ఒకటి, ఈయన పిచ్చెక్కిపోయింది. ఈయన రివర్స్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక జలగలాగి రోజు పీడిస్తూ ఉన్నాడు పేద ప్రజల్ని. పెట్రోల్ రేట్లు పెరిగిపోయా, డీజిల్ రేట్లు పెరిగిపోయా, అదేవిధంగా కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచా, ఆర్టీసీ ఛార్జీలు పెంచా, అన్నీ పెంచేసి ఈరోజు జలగలా పీడిస్తూ ఉన్నాడు ఈ జగన్. అందుకని రాష్ట్రంలో ప్రజలంతా నిన్ను నమ్మం జగన్ అంటూ ఉన్నారు. మరి సజ్జల భార్గవ రెడ్డి అన్నారు ఇది మొన్న విజయవాడలో రాయేశారుగా, అది మొత్తం మీరు టీడీపీ వాళ్ళే మొత్తం కుట్ర చేశారు, కావాలని ప్లాన్ చేసుకొని చేశారు అంటున్నారు. మరి మీరు దానికి ఏమంటారు? ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుక? ఏం భార్గవ్ అంటే భార్గవ్ పిల్లోడమ్మా. ఏం భార్గవ్ డ్రామాలు తెలీదా? బాబాయ్ని ఎవరు చంపారో మన జగన్ అడగచ్చు కదా. సజ్జల భార్గవ్ నీ ఫాదర్ సజ్జల రామకృష్ణారెడ్డిని అడగమనొచ్చు కదా, బాబాయ్ని ఎవరు చంపారు? ఈరోజు చెల్లి ఎందుకు బయటకు వచ్చి అడుగుతూ ఉందో అడగమనొచ్చు కదా. ఈ క్యారెక్టర్ లేని వెధవలు, ఆడోళ్ళని సోషల్ మీడియాలో తిట్టించే వెధవ ఈ సజ్జల భార్గవ్. ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకండి? ఈరోజు వాళ్ళకి వాళ్ళే దాడులు చేసుకుని ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు డ్రామారెడ్డి.